హలో. నా పేరు శ్రీనివాస్. బహుశా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, లేకుంటే ఎవరైనా అక్వైంటెన్సెస్, నెట్వర్క్ ఫేస్ టు ఫేస్ కానీ, లేదంటే ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఎక్కడో మెసేజ్ పంపించుంటారు. అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా అనుభవం మీకు షేర్ చేస్తాను నేను ఒకటి. సెకండ్ ఏంటంటే, మిమ్మల్ని ఎలాంటి తప్పు పట్టట్లేదు. రైట్. మీరు ప్రొఫెషనలే కావచ్చు, మీరు ఎడ్యుకేటెడ్ కావచ్చు, నో ఎడ్యుకేషన్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, లేకుంటే బిజినెస్ వ్యాపారం ఏదైనా కావచ్చండి. రైట్. నేను మాట్లాడబోయేది దాదాపుగా మీ అందరికీ రిలేటబుల్ ఉంటుందనే ఉద్దేశంతో నా స్వీయ అనుభవం మీతో షేర్ చేస్తాను. ఇది వీడియో కాబట్టి మీకు ఎనీ టైం మీకు నచ్చకపోతే హ్యాపీగా దీన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కంపల్సరీ మొత్తం చూడాలని లేదు, కానీ మీరు ఈ వీడియో కనుక మొత్తం చూసారనుకోండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఏదో ఒక రకమైన ఉత్సాహం కానివ్వండి, లేకుంటే ఏదో ఒక రకమైన అవకాశము, లేదంటే మీరు జీవితంలో మీరు అనుకున్న దా అన్నిటికి సాధించడానికి ఒక మార్గం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ఎందుకు ఆ నమ్మకం నాకు ఎందుకు ఉందంటే, నాకు కూడా అలాంటి అనుభవమే ఉంది. నేను ఒకసారి ఉద్యోగం లేనప్పుడు, అంటే లే ఆఫ్ అంటాం కదా, ఉద్యోగం కంపెనీలోకి వెళ్ళి తీసేస్తారు. మనం తప్పు చేస్తాం కాదు, కంపెనీ తప్పు చేసినప్పుడు, అంటే కంపెనీలో ప్రాఫిట్స్ లేవనేసి కొంతమంది తీసేస్తారు. అలాంటప్పుడు నన్ను కూడా తీసేయడం జరిగింది. అప్పుడు ఏంటి, మనం జాబ్ కావాలంటే అందరితో మాట్లాడుతాం కదా, నెట్వర్క్ చేస్తుంటాం. రైట్. మీరు మీరు ఎక్కడ ఉంది పొజిషన్ ఏంటి అని, అలా అప్పుడు కామన్ పర్సన్ ద్వారా ఒక వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ కపుల్ని కలవడం జరిగింది అనమాట. ఆయన ఇండియాలో ఐఐటి చదివారు, యుఎస్లో మాస్టర్, ఆల్మోస్ట్ ఎంబీఏ, మంచి కాలేజ్, టాప్ కాలేజీలో చదువుతుండే. అండ్ ఒక ఆటోమేటిక్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుండే. అతని వైఫ్ వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ చదివారు, కంపెనీకి సిఎఫ్ఓగా పనిచేస్తుండే. వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ వెరీ యంగ్ ఏజ్లోనే వాళ్ళు అనుకున్నంత సాధించారు. అంటే ఇంకా లైఫ్లో డబ్బు గురించి మనం ఎప్పుడు పనిచేయాల్సిన అవసరం లేదనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో, నేను వాళ్ళ వెనకాల పడి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని మేము కూడా ఇప్పుడు చేయడం మొదలు పెట్టాము. అదే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. బట్ ఇది మిమ్మల్ని నమ్మించడానికనో, లేకుంటే మిమ్మల్ని లాగడానికనో అలాంటివి ఏమీ లేవు. మా అనుభవాలు మీకు షేర్ చేస్తాము. మా అభిప్రాయాలతోటి మీరు ఏకీభవించిందైతే మాతో కలిసి పనిచేయడానికి అగైన్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. లేదు అంటే ఇంతటితో మనం ఆపేయచ్చు. రైట్. ఓకే. రైట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఎవరు ఒక గొప్పగా ఆలోచించారు, ఒక మంచి అభిప్రాయంతో మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు వాళ్ళు. రైట్. హే, ఇతను సో అండ్ సో పర్సన్ మైట్ బి గుడ్ ఐడియా ఫర్ అవర్ టీమ్ అన్నట్టుగా, ఆర్ మేము మీకు హెల్ప్ చేస్తేనే మాకు హెల్ప్, విన్ విన్ సిచ్యువేషన్ తోటి పనిచేస్తాం అన్నట్టు మేము. రైట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి, వై ఆర్ యూ హియర్, మీరు ఎందుకున్నారు ఇక్కడ? బై ద వే, ప్రజెంటేషన్ అంతా ఈసారి ఇంగ్లీష్లోనే ఉంది, బట్ నేను తెలుగులో మాట్లాడతాను. మీరు అవకాశం చూడడానికి, ఆ అవకాశం కోసం వెతుకుతున్నారా, లేదంటే ఇదేంటో సరే ఎవరో ఒక మాట్లాడారు చూద్దామని కుతూహలంతో వచ్చారా, నాకు తెలియదు అది. రైట్. క్యూరియస్ తోటి. రైట్. సో ఈదర్ వే ఇట్ ఈస్ ఫైన్. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, రెస్పెక్ట్ యూ, అండ్ ఆల్సో వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ అనేది. అంటే మేము ఇక్కడ మిమ్మల్ని మీలో అంటే మీరు ఇలా ఆలోచిస్తే ఇలా ఆలోచించడం కాదండి, అలా ఆలోచించండి, ఇది చేయండి అది చేయండి అని మిమ్మల్ని ఏం చేయము. మీరు చేసే పని కానివ్వండి, మీరు హౌస్ వైఫ్, అదే అనుకున్నట్టుగా హౌస్ వైఫే కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ కానీ, ఒక వ్యాపారవేత్త కానీ, ఏం చేయని వాళ్ళైనా కానీ, ఒక రిటైర్ పర్సన్ కావచ్చు మీరు కదా, మీరు చేసే పెద్దవాన్ని మేము గౌరవిస్తాం. ఎందుకు అంటే మీరేం చేసినా మీ జీవితము, మీ ఫ్యామిలీ కోసం మీరు చేస్తున్నారు. రైట్. సో మీకు మీరే ఉంటూ మేమేం చేస్తున్నామని ఇది చూడండి. ఒకవేళ ఇది వర్కౌట్ అయింది, ఇది నచ్చింది, మాతో మీరు ఏకీభవించినట్లయితే మమ్మల్ని కమ్యూనికేట్ చేయండి తర్వాత. రైట్. మేమెవరం, మేము ప్రపంచమంతా కొన్ని దేశాలలో సక్సెస్ఫుల్గా ప్రొఫెషనల్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, అన్ని రకాల పీపుల్ కలిసి ఒక వ్యాపారం, ఒక బిజినెస్ ఐడియా మీద పనిచేస్తున్నాం మేము. రైట్. అయితే ఇక్కడ ఒక సామెత అంటే ఒక సేయింగ్, ఒక పెద్ద మనిషి చెప్పిన మాట ఇది ఏంటంటే,
వారెన్ బఫెట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, వెరీ గుడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయన ఏమన్నా అంటే ఆయన ఇడియట్ విత్ ఎ ప్లాన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ జీనియస్ విత్ నో ప్లాన్. అంటే అసలు ఏమీ రాకుండా, చదువు లేకుండా, ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, రైట్, అలాంటి వాడు ఒక ప్లాన్ పట్టుకొని దాన్ని పనిచేయడం మొదలుపెట్టాడు అనుకోండి, కొన్ని సంవత్సరాలలో వాడు బాగుపడతాడు. అది బాగా చదువుకొని నాలెడ్జ్ ఉండి జ్ఞానం ఉండి ఎలాంటి ప్లాన్ లేకుండా ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు అంటాం కదా, అలా పోయాడు అనుకోండి, వాడు ఎక్కడికి పోడు అని ఆయన చెప్పాడనమాట. అయితే ఇక్కడ సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, రైట్, అఫ్ కోర్స్ ఇఫ్ ఆర్ హౌస్ వైఫ్ ఆర్ స్టూడెంట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, నథింగ్ లైక్ దట్. బట్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీ బాస్ వచ్చేసి ఏ మీరు రోజు 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తారా, ఒకవేళ అలా మీరు చేస్తే 2 సంవత్సరాల తర్వాత మీకు అఫ్ కోర్స్ అమెరికాలో అనుకోండి $2,000 రావచ్చు నెలకి, లేకుంటే ఇండియాలో అయితే 1,00,000 2,00,000 ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది అని మామూలుగా అడిగారు. మీరు అలా అడిగినప్పుడు మీరు ఏమంటారు? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? రైట్, మీ ఆన్సర్ కుడ్ బి చూద్దాం ఏంటది, ఎలా ఉంటుంది, మీరైనా గ్యారంటీ ఇస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడతారా, లేకపోతే ఆయన అడిగే దాన్ని బట్టి అరే ఇది ఈ జాబ్ నేను మరి ఇప్పుడు ఎస్ అనకపోతే వీడు నాకు జాబ్ ఉంచుతాడో లేదో పీకేస్తాడో మరి నాకు ప్రాబ్లం అయితే అని ఆలోచిస్తారా మీరు? రైట్, ఎందుకు ఎందుకు చెప్పానంటే ఇది, మేము మిమ్మల్ని కమ్యూనికేట్ చేసాం, మరి కాంటాక్ట్ చేసాం, ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడిగాం. మీరు ప్రస్తుతం చేస్తున్నారు కదా, దాంతో పాటు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉందా, ఎక్స్ట్రా ఓపిక ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీ డ్రీమ్స్ ఏమైనా ఎక్కువ చేయాలనుకుంటారా అంటే వెరీ సింపుల్ ఆన్సర్ ఎస్ నో చెప్పచ్చు కదా. అదేంటండి మీ దగ్గర మీ జేబులో మీ దగ్గర ఏదో 100 మంది మీ వెనకాల పడ్డట్టు మీరు ఏదో రైట్ కోటేశ్వర్లు అన్నట్టుగా ఆల్రెడీ అయినట్టుగా ఆలోచించుకొని ఇది చూద్దామండి చేద్దామండి, అదేంటిది ఇదేంటిది. మేము ఇక్కడ అగైన్ మిమ్మల్ని పరచట్లేదండి. మన ఆలోచన విధానం అనేది సక్సెస్కి మనం విజయం సాధించాలి, ఎంతో గొప్ప వ్యక్తిగా ఎదగాలి, ఎన్నో సాధించాలి, ఉన్నతమైన స్థానానికి పోవాలంటే మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలండి. ఓకే, రైట్, ఏముండాలి చెప్తాను ఇక్కడ. ఇంకొకటి, ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్? ఈ రోజు మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఎక్సైటింగ్గా ఉండొచ్చు, మంచి జాబే ఉండొచ్చు, లేక బాగా సంపాదించడం ఏమో జరుగుతున్నాయి. బట్ ఆర్ యూ రెడీ ఫర్ ఫ్యూచర్? మనకు ఈ రంగురంగుల లెటర్లు పెట్టాము ఇక్కడ, ఎందుకంటే మన ఫ్యూచర్, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, మనం ప్రిపేర్ అయ్యామా? రైట్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, వై డూ యూ నీడ్ అన్ ఆల్టర్నేటివ్ అంటే మీరు జాబ్ చేస్తున్నారో లేకపోతే ఏదో ఒక రకమైన సంపాదనలో ఉన్నారు ఇప్పుడు, మళ్ళీ ఇంకొకటి ఎందుకు చేయాలి, ఆల్టర్నేటివ్ ఎందుకు చేయాలంటే ఒకవేళ మీరు లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ టైమ్ వేస్ కంట్రోలింగ్ అనగా ఉన్నదనుకోండి, మీకు ప్రాబబ్లీ ఏదో ఒక అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఆర్ యూ నర్వస్ వైల్ షాపింగ్? లెట్స్ సే మీరు మీ మిసెస్ కానీ మీరు మీ పేరెంట్స్ కానీ ఓవర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ అందరు కలిసి మాల్కి వెళ్ళారు, రైట్, వాళ్ళు కార్ట్ తీసుకొని గబా 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 చాలా నింపేస్తున్నారు, అన్ని ఐటమ్స్ ఇక్కడ నింపేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు నర్వస్గా ఫీల్ అవుతారు, అరే వీళ్ళు ఇన్ని చేస్తున్నారు, ఇన్ని డబ్బులు ఎంత బిల్ చేస్తారు ఏంటో అని మీరు టెన్షన్ పడుతుంటారా? నో ప్రాబ్లం, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, బడ్జెట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అనుకుంటారా? లేదు అంటే నాలాగే ఇంకొకటి, ఇక్కడ నేను అమెరికాలో ఉంటాం కదా, దాదాపుగా ఏ స్టోర్ పోయినా కానీ మనకి కంట్రోల్ అనేది ఉండదు. ఇన్ ద సెన్స్ మనమే పోవచ్చు, టచ్ అండ్ ఫీల్, ప్లే చేయొచ్చు, ముట్టచ్చు, ఓపెన్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఇండియాలో మరి వేరే అదర్ కంట్రీస్లో అలా ఉందో తెలియదు నాకు, అంత కొన్ని కొన్ని మార్పులు వస్తున్నాయి ఇప్పుడు. బట్ ఇక్కడ ఓపెన్, ఎస్పెషల్లీ పిల్లల మీద టాయ్ స్టోర్ తీసుకెళ్ళిపోయినప్పుడు నాకు ఎంతో కొద్దిగా ఉండేదన్నమాట. అయితే వాడు వచ్చి డాడీ ఈ టాయ్ నేను కొనుక్కుంటాను అది అనగా, సపోజ్ దాన్ని ఇట్లా ఇట్లా తిప్పేసాం, ఓ ఇది $100 ఉందా, ఇది $50 ఉందా, ఇది $80 ఉందా అని చెప్పేసి ఐ యూస్ టు స్టార్ట్ జస్టిఫైడ్. వద్దురా వాస్, ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు, నీ ఏజ్ ఇంత ఉంది, అదంతా ఉంది, మనకు అలాంటిది ఉంది కదా, ఇలాంటిది ఉంది కదా, వేరే కొంత అంటే ఏదో ఒక కుంటి సాకులు చెప్పేవాడిని అనమాట. రైట్, లేదు అంటే స్ట్రగుల్ ఫర్ ల్యాక్ ఆఫ్ టైం. రీసెంట్గా ఫ్యామిలీలో ఒక సిచ్యువేషన్ వచ్చింది, వి కుడ్ నాట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఎందుకు? మనకు జాబ్ ఈస్ కంట్రోలింగ్ మై. అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్ అన్ని బిల్స్ అని పే చేసి షాపింగ్ అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ లాస్ట్ 1 వీక్ 10 డేస్లో అరే ఈ డబ్బులు లేవు, ఆ డబ్బులు లేవు అనే టెన్షన్ ఏమైనా మీకు వస్తుందా? పోనీ ఏదైనా సర్ప్రైజెస్ వచ్చితే మీకు టెన్షన్ వస్తుందా, స్ట్రెస్ వస్తుందా? అంటే అనుకోకుండా ఏదో ఒక రిపేర్ వచ్చేసింది, మీరు కార్ ఉందో బైక్ ఉందో ఏదో అయిపోయింది, చెడిపోయింది, లేకుంటే ఏదో మోటార్ కాలిపోయింది, ఏదో సంథింగ్ ఎక్స్ట్రా ఖర్చులు వచ్చేసినాయి మేము అనుకోని, అలాంటప్పుడు మీకు ఏమైనా అవుతుంది? సో ఇలాంటివన్నీ మీకు ఉన్నాయి అనుకోండి, మాకైతే ఉంటాయి కొన్ని కొన్ని అప్పుడప్పుడు.
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ చాలా మందికి ఉంటాయని నేనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అలాంటివి ఉన్నప్పుడు మరి మీరు వేరే ఒక అవకాశం చూడాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా? పోనీ ఇంకొక విషయం చెప్తాను. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ గుర్తుపడతారు ఇది, రైట్? గ్యాస్ సిలిండర్ కదా, రైట్? గ్యాస్ సిలిండరు మీరందరూ గుర్తుపడతారు. చాలా వరకు ఇళ్లలో ఒకటి ఉండదు. ఒకటి వండుకుంటుంటాం, బట్ ఒకటి స్పేర్ ఉంటుంది. కొన్ని ప్లేసులు రెండు కూడా ఉంటాయి. మూడు ఉన్న వాళ్ళని నేను చూడలేదు, కానీ రెండు ఉన్న వాళ్ళని మాత్రం అంటే వాడుకునేది కాకుండా రెండు ఉన్న వాళ్ళని కూడా చూశాను. ఎందుకు మరి? బ్యాకప్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? రైట్? జస్ట్ ఇన్ కేస్ అదే మనం వంట చేస్తున్నప్పుడు ఇది అయిపోయింది అనుకో, మిడిల్ ఆఫ్ ద వంట ఇది అయిపోయింది అనుకో, ఏం చేయాలి మరి నెక్స్ట్? ఇమ్మీడియట్గా మళ్ళీ మనకు వంట ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది తీసేసి ఇది మార్చేసుకుంటాం, బ్యాకప్ పెట్టుకున్నారు, నిజమే. కానీ ఇప్పుడు మీరు ఒకటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందనుకోండి, మీకు ఒక దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తున్నారా, ఒక బిజినెస్ ఏదో చేస్తున్నారు, నెలకి ఇంత డబ్బులు వస్తున్నాయి, దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మరి దాని బ్యాకప్ ఏముంది? ఈ సిలిండర్ కొనడానికి, ఈ సిలిండరు ఆ ఉద్యోగం ద్వారానో ఆ బిజినెస్ ద్వారానో ఏదో ఒక రకంగా వచ్చే ఇన్కమ్ తోటి మీరు ఈ సిలిండర్ కొంటున్నారు, దీనికి బ్యాకప్ పెట్టారు. మరి మీకు వచ్చే ఆదాయానికి బ్యాకప్ ఎక్కడ ఉంది? ఆలోచించండి. అలాగే ఇప్పుడు మీ పిల్లల్ని ఒక మంచి ఎగ్జామ్ రాశారు, పంపించారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ అదో ఇదో ఇంపార్టెంట్ ఎగ్జామ్ పంపించారనుకోండి, ఏం చేస్తారు? ఒకటో, రెండో, మూడో, 4 పెన్నులు ఇచ్చి పంపిస్తారు. బ్యాకప్ పంపిస్తారు. ఎందుకు? జస్ట్ ఇన్ కేస్ ఒక పెన్ను పాడైతే ఇంకో పెన్ను ప్రాబ్లం రాకుండా ఉంటదని. ఇప్పుడు మా పాప లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, లాస్ట్ మంత్ యాక్చువల్‌గా ఎస్ఏటీ ఎగ్జామ్ రాయడానికి, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందనమాట. తను 4 పెన్సిల్ తీసుకొని వెళ్ళింది. నేను అడిగాను, ఎందుకు బేటా అని అడిగితే, డాడీ నాకు ఇంకొకటి ఏంటి, ఈ సంవత్సరం నుంచి వాళ్ళు డిజిటల్ చేశారు. డిజిటల్ అంటున్నావు, ఆన్లైన్ అంటున్నావు, మరి ఇవన్నీ ఎందుకు అంటే, మేము పేపర్ మీద మ్యాథ్ కానీ అవన్నీ ఉంటాయి, రాసేసి క్యాలిక్యులేషన్ చేసి వచ్చిన ఆన్సర్ మనం ఆన్లైన్లో పెట్టాల్సి వస్తే అందుకని కావాలి. సరే, ఒకటి చాలు లేదా రెండు చాలు, 4 ఎందుకు? ఇది 3 hours ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది మనకి. జస్ట్ ఇన్ కేసు నేను పోయేటప్పుడు ఏదైనా కింద పడ్డా మీద పడ్డా ఒకవేళ ఇది ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు చెక్కడం అవన్నీ టైం వేస్ట్ అవుతుంది, రైట్? ఆ షార్ప్నర్ ఉంటుంది ఉండదు. అందుకే బ్యాకప్ ఒకదానికొకటి లేదు, ఇది రాస్తుంటే అరిగిపోయింది, ఇంకోటి తీసుకురాసుకోవచ్చు, రైట్? సో ఆ స్ట్రెస్ టెన్షన్ ఉండకూడదు. అంటే ఇట్లా చిన్న చిన్న విషయాలలో మనము బ్యాకప్ పెట్టుకుంటున్నాం. మరి మనం మొత్తం ఆదాయానికి ఏమైనా ఇవన్నిటిని కంట్రోల్ చేసేది, ఇవన్నిటిని మెయింటైన్ చేసేదానికి మనం ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎవరైనా మంచి ప్యాకేజ్ ఉంది అంటే మీరు ఎందుకు మళ్ళా అదేంటి ఇదేంటి అని ఎందుకు అడుగుతారు? అసలు మీకు ఎందుకు కావాలి అని ఎందుకు డిఫైన్ చేయరు మీరు? రైట్? సో మేమేం చూస్తున్నాం, మా ఎక్స్పెక్టేషన్స్ ఏంది? ఇప్పుడు ఎవరైనా మా టీంలోకి రావాలి, సెలెక్ట్ అవ్వాలంటే ఫ్యూచర్ డిజైర్ స్టేట్ అంటే వాళ్ళు ఓపెన్గా ఉండాలి. ఇన్ ద సెన్స్ డ్రీమ్ వైజ్, హే, నాకు ప్రస్తుతానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఈ డ్రీమ్స్ ఉన్నాయి, ఇన్ని డ్రీమ్స్ మాత్రమే చేయొచ్చు, మిగతా ఈ డ్రీమ్స్ కావాలంటే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనే చెప్పేవాళ్ళు కావాలి ఓపెన్గా. సెకండ్ వచ్చేసి, ఏదైనా అవకాశము, ఏదైనా మంచి పని చేయాలి, ఒకటి సంపాదించాలి అంటే తప్పకుండా ఏదో ఒక ఇన్వెస్ట్ చేయాలి. మేమేంటంటే టైం ఇన్వెస్ట్ చేయమంటాం. ఏ టైం ఇన్వెస్ట్ చేయాలి? మీ దగ్గర ఉన్న స్పేర్ టైం, పార్టీస్, పబ్బులు, సోషల్ మీడియాలు, టీవీలు, వీడియోలు అవన్నీ చూసేటివి కొన్ని మానేసి అవసరమైతే ఒక గంట 2 గంటలు రోజుకి మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారా? ఇంకొకటి ఏమంటే, మాట మీద నిలబడే వాళ్ళు ఉన్నారా మీరు? ఎందుకంటే వ్యాపారం చేయాలి, సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మనం మాట మీద నిలబడాలి. అంతేగాని నాకు ఏదో జరిగిందనేసి ఇవాళ వస్తాను చేస్తానని మళ్ళీ చూపెట్టకుండా, ఫేస్ కూడా చూపెట్టకుండా ఉన్నారనుకోండి, ఇట్ వోంట్ వర్క్ ఫర్ అస్, రైట్? దెన్ ఇంకొకటి ఏంటంటే, ఇండిపెండెంట్ థింకింగ్ కావాలి. అంటే మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు, వేరే ఎవరు వచ్చేసి అరే ఇదిరా అదిరా అని చెప్పారనుకోండి, మారిపోయే వాళ్ళు కావద్దు మాకు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం మీద నిలబడి దానికి కట్టుబడి పని చేశారనుకోండి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇవి చెప్తున్నామంటే, ఈ రైట్ సైడ్ ఫోకస్ ఉన్న వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ దే ఫోకస్ ఆన్ మేకింగ్ మనీ, మేకింగ్ ఇన్కమ్, ఆర్ బికమింగ్ రిచ్. జాబ్ ద్వారా గానీ, వ్యాపారం గానీ ఏదేదో చేసి మనం రిచ్ కావాలని చూస్తాం. ఇక్కడ రిచ్ కావాలన్నప్పుడు ఏందంటే, ఓన్లీ డబ్బులు మాత్రం వచ్చే అవకాశం ఉంటది. అదే మీరు లెఫ్ట్ సైడ్ ఫోకస్ గనుక ఉందనుకోండి, వెల్త్ ఫోకస్ ఉంటది. వెల్త్ ఫోకస్ ఉన్నప్పుడు ఏందంటే, సంపద మీద ఫోకస్ చేసినప్పుడు మీకు టైమ్, మనీ అండ్ సెక్యూరిటీ వస్తది. ఇక్కడ కేవలం మీకు మనీ మాత్రమే వస్తది మీరు ఏం చేసినా గానీ. అందుకే చాలామంది ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద పాపులేషన్ ఈ ప్రపంచంలో ఆల్వేస్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ థింగ్స్. స్ట్రెస్ అంటారు, లేకుంటే ఆరోగ్యం బాగుండకపోవచ్చు, అనుకున్నంత డబ్బులు ఉండకపోవచ్చు, అనుకున్న సాధించకపోవచ్చు. ఓన్లీ 10% ఆర్ లెస్ వాళ్ళు మాత్రమే వెల్త్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర మనీ, టైమ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు ఆలోచించండి, విచ్ వన్ యూ వాంట్?
మీరు మీ డ్రీమ్ని మీ డిసిప్లిన్ని మా ముందుకు తీసుకొచ్చారనుకోండి, మీరు అనుకున్న సాధించడానికి మేము హెల్ప్ చేయగలుగుతామా లేదా అని చెప్తాం మేము. అందుకే మేము అడుగుతున్నాము, మీకు అవసరమా కాదా డబ్బులు సంపాదించడం అనేది. అంతేగాని మీ మీ వెనకాల ఏదో వందల మంది క్యూలు కట్టినట్టుగా "ఆ, అదేంటి ఇదేంటి వై ఫోకస్ ఆన్ వై." ఓకే, నెక్స్ట్ ఒక మంచి టిప్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీకు డబ్బుల గురించి ఛాలెంజ్ ఉండకూడదు అంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ ఎన్నోసార్లు ఇది నేను నేర్చుకున్నాను. బట్ కొన్నిసార్లు నేను పాటించాను, కొన్నిసార్లు నేను పాటించలేదు కూడా. రైట్, చెప్పాను కదా మీకు ఓపెన్గా అన్ని మాట్లాడతాను అని. సో సపోజ్ మీ స్పెండింగ్ బడ్జెట్ 50,000 రూపాయలు ఉందనుకోండి. రైట్, మీకు ఎంత సంపాదించాలో తెలుసా? మీకు నెలకి కనుక 50,000 రూపాయలు ఖర్చు ఉందనుకోండి, మీరు ఎంత సంపాదించాలో తెలుసా మీకు లీగల్గా? ఓకే, రైట్, లెట్ మీ టెల్ యూ. 1,20,000 కనుక మీరు లీగల్గా పద్ధతి ప్రకారంగా సంపాదించారనుకోండి, మీరు 50,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి అర్హులు. యాక్చువల్గా అయితే 125,000 కూడా అనొచ్చు ఇక్కడ. రైట్, సో మరి చాలా మంది మీరు ఎంత సంపాదిస్తున్నారంటే, నాకు నెలకు 1,00,000 జీతం ఉందండి అంటారు. వాళ్ళు 1,00,000 ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు 1,00,000 మీకు చేతికి వస్తున్నాయా? మీ కటింగ్స్ కానీ, ట్యాక్స్ కానీ ఎన్నెన్నో పోయి ఎన్ని వస్తాయి? రైట్, మీరు అనుకోవచ్చు అరే 50,000 ఖర్చు పెట్టాలంటే 1,20,000 సంపాదించాలి అని మీరు అనుకోవచ్చు. చాలామంది ఫైనాన్సెస్ వాళ్ళకి అడిగితే మీకు చెప్తారు. మీకు ఒకవేళ తెలియలేదంటే ఇది మీకు ఒక హోంవర్క్, మీరు తెలుసుకోండి ఇది. ఓకే, సో మీరు 50,000 ఖర్చున్నప్పుడు 1,20,000 కనుక సంపాదించారనుకోండి, మీకు లైఫ్లో మనీ ఛాలెంజ్ ఉండదు. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ డిజైర్? మీ డ్రీమ్స్ ఏమున్నాయి? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలా, లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవాలా, మంచి కారు, డబ్బులు కావాలా, చారిటీ చేయాలా, లేకపోతే ట్రావెల్, వాట్ ఎవర్ ఆల్ దిస్ ఫైండ్ అవుట్. ఓకే, వై 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 ఓకే, ఎందుకు అంటే మనము వై యు ఆర్ డూయింగ్ జాబ్ అంటే ఏం చెప్తారు మీరు? మాకు నెల ఖర్చులు కావాలండి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి కదా, అంతే టేక్ కేర్ ఆఫ్ చేయాలి కదా అంటారు కదా. అలాగే మీకు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎందుకు సంపాదించాలనే క్లారిటీ ఉందనుకోండి, హే యూ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ మీ లైఫ్లో. ఓకే, ఇక్కడ కొన్ని స్టోరీస్ చెప్తాను, వై స్టోరీస్. రైట్, అంటే వై అనేది ఎందుకు ముఖ్యం, ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూసారు, అందరు గుర్తుపడతారు, యాపిల్. రైట్, యాపిల్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారు ఒకప్పుడు, ఎస్పెషల్లీ నేను గ్రోయింగ్ అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మనకి సినిమా పాటలు రిలీజ్ అయితే ఆడియో క్యాసెట్ కానీ సీడీ కానీ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే అవి మనకి ఒక మూవీ సాంగ్స్ రిలీజ్ అయితే ఆ ఆల్బమ్, ఏదో ఒక ఆల్బమ్ రిలీజ్ దాని ఏదో 10 12 వాట్ ఎవర్ సాంగ్స్ ఉంటాయి. రైట్, సినిమాని బట్టేసి యాక్టర్ని బట్టి వాళ్ళ డబ్బులు మనం కొనుక్కుంటాం. అక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఒక సినిమా ఉందనుకోండి, 10 సాంగ్స్ ఉన్నాయో, 6 సాంగ్స్ ఉన్నాయో, 8 సాంగ్స్ ఉన్నాయో, అన్నీ బాగుండొచ్చు బాగుండవచ్చు, మన దాంట్లో ఒకటే ఫేవరెట్ సాంగ్ ఉందనుకోండి, అయినా మనం ఏం చేయాలి? మొత్తం ఆల్బమ్ కొనుక్కోవాలి. రైట్, అయితే స్టీవ్ జాబ్స్కి ఒక ఐడియా వచ్చేసింది. అరే నాకు ఒక్క సాంగ్కి లెట్స్ నాకు కావాలంటే, సపోజ్ 10 సాంగ్ల దాని మీద 6 సాంగ్లు ఉన్నాయి, $20, 200 రూపాయలు అనుకోండి. హే, నేను ఒక పాట కొనుక్కుంటాను, $25 ఇస్తాను నేను అని స్టీవ్ జాబ్స్, ఈ యాపిల్ ఫౌండర్, చాలా రోజులు ఫైట్ చేస్తాడు. ఇనిషియల్గా మ్యూజిక్ ఇండస్ట్రీ ఒప్పుకోలేదు, బట్ తర్వాత ఒప్పుకున్నారు. ఎందుకు? మనకు ప్రాబ్లం ఏముందంటే, హే నాకు కావాల్సింది ఒక సాంగ్ మాత్రమే, నేను ఎందుకు 200 ఖర్చు పెట్టాలి? $20 ఒకటి కొనుక్కోవచ్చు కదా, $25 పోనీ ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి $30 పెట్టి కొనుక్కుంటాను ఒక సాంగ్. అంటే అప్పుడు నాకు $170 సేవ్ అవుతుంది కదా. అంటే కస్టమర్ యొక్క ప్రాబ్లం వై, వాళ్ళ ప్రాబ్లమ్ని ఇతను సాల్వ్ చేశాడు. రైట్, అప్పుడు ఏం చెప్పాడు ఆయన? హే, యూ డోంట్ హ్యావ్ టు బై ఆల్ ద ఆల్బమ్స్. రైట్, దీనివల్ల మీకు లాభం ఏంటంటే, ఆయన ఏం చేశాడంటే, అంతేకాకుండా ఒక్కొక్క సాంగ్ అనుకోవడం కాకుండా అప్పుడు ఇంకొక చిన్నది చేశాడు. ఏంటంటే అప్పుడు ఇట్లా చిన్న చిన్న MP3 ప్లేయర్స్ అవన్నీ ఉండేది అనమాట. అవేంది వాడు 5 GB ఉంది, 3 GB ఉంది అని అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఎవరు. బట్ ఈయన ఏం చేశాడంటే, చిన్నగా టైన్ ఇది ఐపాడ్ అని తీసుకొచ్చాడు. ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ లైక్ దిస్, స్మాల్గా ఉండేది అనమాట. నా దగ్గర ఎక్కడో ఉంది, కింద దొరకట్లేదు అది. సో అందులో ఏం చేశాడు ఆయన? 1,000 సాంగ్స్ ఇన్ యువర్ పాకెట్ అని తీసుకొచ్చాడు. చిన్నది బుల్లిది, ఇంతది ఏముంటుంది, 1,000 సాంగ్స్ పట్టేది దాంట్లో. ఆయన ఏం చేశాడు? రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు ఇక్కడ. ఒకటి ఏంటంటే, ఒకటే సాంగ్ అవసరం ఉంటే మొత్తం ఆల్బమ్ కొనాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేశాడంటే, మనం ఆ సీడీలు, ఆడియో, ఆ క్యాసెట్లు, రికార్డులు కొనుక్కున్నప్పుడు ఏదైనా ఊరు పోవాలనుకో, ఎక్కడైనా పోవాలనుకోండి, మనము 10 సాంగ్స్ మనకు ఫేవరెట్ ఉంటే 10 డిఫరెంట్ సీడీలు మనం ముందు మోసుకొని పోవాల్సిన అవసరం లేదు.
మళ్ళీ అది మోసుకోవాలి. మనకు ఏ సీడీలో ఏ సాంగ్ ఉందో తలకాయ నొప్పే కదా. అదే ఐపాడ్ వచ్చేసినప్పుడు ఏమైంది, ఆల్ యూ డూ ఇస్ డౌన్లోడ్ ద సాంగ్స్ ఆన్ ఇట్, బటన్ తోటి సెట్ చేసుకుంటే ఒక సెకండ్లో మీరు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పే చేసుకోవచ్చు. అది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు సీడీ తీయాలి, సీడీ పెట్టాలి, క్యాసెట్ తీయాలి, ఆల్బమ్ తీయాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ఈ ఫోకస్డ్ ఆన్ ద వై. వై అంటే ఇక్కడ ఏంటంటే మన ప్రాబ్లమ్స్, మన సిచ్యువేషన్స్ ఆర్ మనం రిజల్ట్స్ ఏమి సాధించాలి అనే దాని మీద ఫోకస్ పెట్టామనుకోండి, మేమేం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది ఇమ్మెటీరియల్, నథింగ్ డూయింగ్, అది అవసరం లేదు మనకి. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అందుకే ఇదేంటిది, ఎలా చేస్తారు, నాకు నచ్చుతుందా నచ్చదా ఇలా ఆలోచించే వాళ్ళే చాలా మంది ఉంటారు. కాబట్టి ప్రపంచంలో 80% ఆఫ్ ద పీపుల్, 100% మంది డబ్బుల గురించి పరేషాన్ అవుతున్నారు, హెల్త్ గురించి పరేషాన్ అవుతున్నారు, సంతోషం గురించి పరేషాన్ అవుతున్నారు, టైం గురించి పరేషాన్ అవుతున్నారు. అందుకే వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ దోస్ పీపుల్. ఒకవేళ మీరు ఆ 80%లో ఉండి మిగతా 20%లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అలాంటి ఆలోచన మీకు వచ్చింది, మీకు ఉంది, ఓపెన్గా ఉన్నారంటే మేము సెలెక్ట్ చేసి మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఈరోజు మేము ప్రపంచంలో దాదాపు 40+ దేశాలలో ఉన్నాము. కొన్ని డికేడ్స్గా పనిచేస్తున్నాము. కొన్ని ఆ, దశాబ్దాలుగా మేము పనిచేస్తున్నాం. మేము చదువు గాని మేము చూడట్లేదు, మీ ఏజ్ చూడట్లేదు, మీ ఎడ్యుకేషన్ చూడట్లేదు, మీరు మగ, ఆడ, పిల్ల ఏం చూడట్లేదు. మీకు మంచి డ్రీమ్ ఉందా? సెకండ్ థింగ్ అంటే మాట మీద నిలబడి ఉందా? పట్టుదలతో పనిచేయడానికి రెడీ ఉన్నారా మీరు? అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్. మీకు ఎక్కువ లాభం ఇస్తాం, మేము తక్కువ లాభం ఇస్తాం. ఎందుకంటే మీరు వర్క్ చేస్తారు కాబట్టి, రైట్? అలాగే ఇంకా వైస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్బిఎన్బి వచ్చేసి ఇలాంటి ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చాయి, రైట్? ఆయన ఏం చేశాడు, ప్రతి ఇంటిని ఒక హోటల్గా తయారు చేశాడు. అంటే మన ఇంట్లో కొద్దిగా స్పేస్ ఉండేసి ఒక రూమ్ కిరాయి ఇస్తానంటే అదొక హోటల్ లాగా తయారైపోయింది. అలాగే ఊబర్ ప్రతి ఒక్క కార్ని టాక్సీ లాగా చేశారు వాళ్ళు. అంటే మన కారు ఉండి మనకి ఇష్టం ఉందంటే మనం డ్రైవ్ చేద్దాం అనుకుంటే ఊబర్, రైట్? అంటే వీళ్ళు ఏం చేశారు, రీసోర్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ సంపాదించడానికి ఉపయోగం చేసిండు. అలాగే మీకు మాకు కన్జ్యూమర్కి చాలా లాభం. ఇప్పుడు హోటల్ పోదాం అనుకోండి, లాడ్జింగ్ పోదాం అనుకోండి, వాడు ₹500 అంటే మేబీ మనకు ఒక చిన్న రూమ్ తీసుకుందాం అనుకోండి, ₹100 రావచ్చేమో. అలాగే ఊబర్ కూడా మనకు కావాలన్నప్పుడు, టాక్సీ కావాలన్నప్పుడు వాడికి కాల్ చేస్తే వాడు గంట 2 గంటలకు వస్తాడా, ఎప్పుడు వస్తాడో తెలియదు, రైట్? అప్పుడు ఊబర్ ఇట్లా చేయగానే ఇలా వచ్చేస్తుంది, రైట్? అలాగే ఇక్కడ కంపెనీ సాఫ్ట్వేర్లలో కూడా ఈ మధ్యలో సాఫ్ట్వేర్ సర్వీస్ అని వచ్చేసి, అంటే సాఫ్ట్వేర్ మనం కొనాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో క్లౌడ్లో ఉంటుంది, మనం దాన్ని వాడుకుంటూ ఉంటాం, దాన్ని కిరాయి కడుతూ ఉంటాం, రైట్? సో ఇట్లా రకరకాల, అంటే వీళ్ళందరూ ఏం చేశారు, ఒక ఫలితాన్ని మనకు చూపెట్టారు. కామన్ మ్యాన్కి ఒక ఫలితాన్ని చూపెట్టారు, వాళ్ళు దానివల్ల వాళ్ళు బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు, రైట్? అందుకే ఏమంటున్నామంటే వై, మీకేం కావాలి, మీరు ఏం ఫలితాన్ని కోరుకుంటున్నారు లైఫ్లో అనేది మాత్రం మీరు ఆలోచించాలి. మిమ్మల్ని ఎవరో మాట్లాడిన తర్వాత అదేంటిది, ఇదేంటిది, నో, ఇట్ వోంట్ వర్కౌట్ ఫర్ యూ. ఓకే? సక్సెస్ అవ్వడం 80% పీపుల్ స్ట్రగుల్ అవ్వడానికి, ఇబ్బంది పడడానికి కారణం ఏందంటే, వాళ్ళు ఫలితాల మీద మనకేం కావాలి అనేది వాళ్ళు ముందు నిర్ణయానికి రావట్లేదు. ఇది నాకు నచ్చుతదా? నచ్చదా? అదేంటి? ఇదేంటి? నేను ఇంజినీరింగ్ చదువుకున్నాను, నేను డిగ్రీ చదువుకున్నాను, నేను సైన్స్ చదువుకున్నాను. కాదక్కడ, రైట్? సో వాట్ వి డూ, మేమేం చేస్తాం, లివరేజింగ్ పీపుల్స్ హ్యాబిట్స్. అంటే అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క వాళ్ళ అలవాట్లని మేము ఉపయోగించుకొని, లివరేజ్ చేసుకొని, అంటే వాళ్ళ టైం కానీ, వాళ్ళ స్పెండింగ్ మనీ కానీ, డిఫరెంట్ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని మేము బిజినెస్ ఐడియా ఉంది మా దగ్గర. ఓకే? అలాగే వీఆర్ లివరేజింగ్ కరెంట్ ట్రెండ్స్. ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఏంది, డిజిటల్ మీడియా చాలా వచ్చేసింది, రైట్? మనం ఒకప్పుడు ఏంటి, హంటర్ అండ్ గ్యాదర్, అది కొండలలో, గుహలలో, రాతి యుగం అంటాం కదా, అక్కడ ఉండే. ఆ తర్వాత అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకొని బతికాం. ఆ తర్వాత ఇండస్ట్రీస్, కంపెనీస్ వచ్చాయి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్, కంప్యూటర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బియాండ్ ఏమైపోయింది, సోషల్ కామర్స్ అంటున్నారు, డిజిటల్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్నో మార్పు వచ్చేసాయి. కానీ మరి మరి స్టిల్ మీరు రాతి యుగంలోనే ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే పనికి పోయేసి డబ్బులు సంపాదించుకోవాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? వై నాట్ చేంజ్, రైట్? సో వీఆర్ లివరేజింగ్ కరెంట్ ట్రెండ్స్ అండ్ సోషల్ మీడియాని రెగ్యులేట్ చేసుకుంటాం. ఇవన్నీ ఉపయోగించుకొని మా దగ్గరకు వచ్చే పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటాం, యాజ్ అ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మీకు ఉద్యోగం ఇచ్చామనుకోండి, మీ వెనకాల ఒక మేనేజర్ కావాలి, టీమ్ లీడ్ కావాలి, ఏమయ్యా రామయ్య వస్తున్నావా, సోమయ్య వస్తున్నావా, ఎందుకు రాలేదా, ఎందుకు పని చేయలేదా, ఇవన్నీ తలకాయ నొప్పులు. బట్ అదే పార్ట్నర్గా, వర్కింగ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చూడట్లేదు మేము, మీ డ్రీము, మీ టైమే ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర, డబ్బులు కాదు. చూసేసి
మీకు ఐడియాస్ ఇస్తాము. మీకు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే మీరు జాబ్ చేస్తున్నారనుకో జాబ్‌తో పాటు పార్ట్ టైమ్ బేస్‌లో ఈవినింగ్, వీకెండ్స్ పని చేసేసుకొని, మీ వ్యాపారంలో పని చేసుకొని మీరు ఆకాశమే హద్దుగా మీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు సంపాదించడానికి మన దగ్గర అవకాశం ఉంది. బట్ దీనికేంటంటే మీరు సెలక్షన్ ప్రాసెస్ పోవాలి. అంతేగాని ఒక మాటలో చెప్పొచ్చు కదా! ఫస్ట్ విషయంలో చెప్పొచ్చు కదా! ఇది అదని చాలామంది మా దగ్గరకొస్తుంటారు. హేయ్! అందుకే మీరనుకున్నది సాధించలేకపోవచ్చు. ఎందుకంటే మేము కొన్ని దశ కొన్ని దశాబ్దాలుగా 45-50 కంట్రీస్‌లలో మేము ఈ పని జేస్తున్నాం ఆల్రెడీ. ఎంతో సక్సెస్ మేము క్రియేట్ జేశాము. సో, కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ టైమ్ మా రీసెర్చ్ చేసి ఏది మంచిది, ఏది అంటే ఇది వర్క్ అవుతది, ఇది వర్క్ అవుతది. ఇలా ఇలా చేయాలనేది ఒక పద్ధతి ప్రకారంగా మేమెళ్తున్నాం. ఈరోజు మీరు ఎలాంటి సక్సెస్ లేకుండా అంటే మీరు మీ జాబ్‌లో గానియండి, మీరు చేస్తున్న దాంట్లో సక్సెస్‌గా ఉండొచ్చు. బట్ మేము చేస్తున్న ఇండస్ట్రీస్‌లో, మేము చేస్తున్న ఐడియా మీద మీకు ఎలాంటి సక్సెస్ లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఐడియాస్, సలహాలిస్తారు. సో, అవి వర్కౌట్ అవ్వవు. రైట్? అందుకే మేము చూసేది అంటే మన జీవితంలో అనుకున్నది సాధించాలి. ఉన్నత స్థానానికెళ్ళాలంటే 2 గావాలి. ఒకటేంటంటే మనకు డ్రీమ్ కావాలి. యాంబిషియస్ రైట్? సెకండ్ వచ్చేసి పేషెన్స్ ఓపిక కావాలి. మీకు ఓపిక లేదనుకోండి ఇట్ వోంట్ వర్క్ ఔట్. సో, రైట్ అవే మీరు క్లోజ్ చేసి ఎళ్ళిపోతే, పోరా వీళ్ళేదో చెప్తున్నారు. ఇట్స్ ఓకే. మేమేమి ఫీల్ అవ్వం. అందుకే వీడియో చేస్తున్నాం మీకు రైట్? సో ఇవన్నీ మీకు చెప్పినవన్నీ సో ఫార్ నచ్చినవి అనుకుంటే, మీరింకా నేర్చుకోవాలి. అంటే ఏం జేస్తున్నాము? ఎలా జేస్తామని మీరు నేర్చుకోవాలనుకుంటే, ఫస్ట్ మీకొక సింపుల్ ఎక్సర్‌సైజ్ ఇక్కడ. ఒక 3 మంచి బిగ్ డ్రీమ్స్ జీవితంలో మీరు సాధించాలనుకున్న ఒక 3 అట్‌లీస్ట్ ఎక్కువ రాస్తే ఇంకా మంచిదే. బట్ అట్‌లీస్ట్ ఒక 3 ప్రస్తుతం మీరు చేస్తున్న వాటి వల్ల మీరు సాధించలేనివి ఏమైనా బిగ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అవి రాసుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఇది వీడియో ఎవరైనా ఇచ్చారో వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి ఒక 30-45 మినిట్స్ ఒక వీడియో కాల్ డిస్కషన్ పెట్టండి. ఓపెన్‌గా మాట్లాడతాం మేము. అంతా అయిన తర్వాత చెప్తాం. మనం చేయగలుగుతామా? లేదా? మీరనుకున్న డ్రీమ్స్‌ని మేము హెల్ప్ చేయగలుగుతామా? లేదా? మీకు చెప్తామన్నమాట. ఇన్ కేస్ జస్ట్ ఒకవేళ మీరు ఈ రెండిటికి ఆన్సర్ నో అన్నారనుకోండి. ఇట్స్ ఓకే. వి కెన్ క్లోజ్ ద టాపిక్ హియర్. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. రైట్? చాలా మందేంటంటే ఉచిత సలహా ఇస్తారు మాకు. ఇట్లా చేస్తే టైమ్ సేవ్ అయిద్ది కదా! అట్లా టైమ్ ఓహ్! మై టైమ్ ఈస్ వాల్యుబుల్. యువర్ టైమ్ ఈస్ వాల్యుబుల్. ప్లీజ్ రెస్పెక్ట్ యూ. ప్లీజ్ థింక్ అబౌట్ ఇఫ్ యూ థింక్ మేకింగ్ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ మీరు సంపాదించే దానికంటే 3, 4 రెట్లు 5 రెట్లు కూడా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నప్పుడు గంట, 2 గంటలు, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు మీరు టైం పెట్టడానికి వేస్ట్ అనుకున్నారనుకోండి. చాలా సంతోషం. ఇక్కడితోటే ముగించొచ్చు. ఎందుకంటే వి నో ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ అస్. రైట్? సో, మీ సమయం అయితే ఎంతైతే వాల్యుయబుల్ ఉందో, విలువైందో, మా సమయం కూడా అంతే విలువైందని మేము భావిస్తాము. అందుకే ఆ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ మీదేందంటే, ఒక పద్ధతి ప్రకారంగా మేము ఎవాల్యుయేట్ చేస్తున్నాం, సెలెక్ట్ చేస్తున్నామనమాట. ఇప్పుడు రేపు మీరు ఐఏఎస్ జాబ్‌కెళ్లారనుకోండి, వాళ్ళు ఎంట్రన్స్ పెట్టొచ్చు, ఏదేదో పెడుతుంటారు కదా! ఇవన్నీ ఎందుకు మాకు డైరెక్ట్ ఇది చేయొచ్చు కదా! అని చేస్తారా మీరు? రైట్? సో, దేర్ ఇస్ ఎ ప్రాసెస్. అదే మేము గూడా అంటే మీరనుకున్నది సాధించేది మా దగ్గరుంది అనుకుంటే ఇక టైం పెట్టండి. లేదంటే నో వరీస్. రైట్? ఓకే. సో, సపోజ్ ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. పోనీ మీకు కానీ, మీ ఫ్యామిలీలో గాని, ఫ్రెండ్స్ గాని ఎవరికైనా ఏదైనా హెల్త్ సిట్యుయేషన్స్ ఉండి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి. జీవన శైలి యొక్క ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ అనో, డయాబెటిస్ అనో ఇట్లాంటివన్నీ ఏమన్నా కూడా ఉన్నాయనుకోండి. వన్ ఆఫ్ ద ఏరియా మేము హెల్త్‌లో కూడా వర్క్ చేస్తాము. సో, అలాంటివేమన్నా మీకు అవకాశం మీకేమన్నా సహాయపడతామనుకుంటే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. అదర్‌వైస్ ఆల్ ద బెస్ట్ మీకు ఒక మంచి సక్సెస్ కావాలి. మీరు అనుకున్నది సాధించేసి ఉన్నత స్థానంకెళ్ళాలని ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము. ఒకవేళ మీరు మళ్ళీ మాతో వచ్చారనుకోండి, కలిసి మనం జీవన ప్రయాణం అంటే కలిసి ప్రయాణం చేద్దాం. మన సక్సెస్‌లో విజయ ప్రయాణం చేద్దాం. లేదంటే ఇంతటితో ముగింపు. ఆల్ ద బెస్ట్.